ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఇక సిటీ ఆఫ్ ట్యాంక్స్ గా మారబోతోంది. ఇందుకోసం తుడా భగీరథ ప్రయత్నం మొదలుపెట్టింది. సుమారు 120 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. తుడా జలయజ్ఞం టెంపుల్ సిటీ రూపురేఖల్ని ఎలా మార్చబోతోంది? తుడా మాస్టర్ ప్లాన్ ఏంటి చూద్దాం. ఆధ్యాత్మిక నగరం తిరుపతి పరిసరాల్లోని చెరువులకు జలకళ తీసుకొచ్చేందుకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రయత్నిస్తోంది. నగర పరిసరాల్లో కనుమరుగవుతున్న చెరువులను పునరుద్ధరించి వాటికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా తుడా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలోని 22 చెరువులకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందుకోసం 120 కోట్ల నిధులు వెచ్చించి దశల వారీగా చెరువులను అభివృద్ధి చేయనుంది. దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో పాటు వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద ముంపును గురికాకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ICLEI సంస్థ ద్వారా DPR రూపొందించారు. నిధుల కోసం జర్మనీకి చెందిన KfW బ్యాంక్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. చెరువు దగ్గర బోటింగ్, వాకింగ్ ట్రాకులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేయడం ద్వారా వీటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది స్థానిక ఆదాయాన్ని పెంచేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అవిలా చెరువుని దానికి మొత్తం 2.4 కిలోమీటర్ బండిని 14 మీటర్స్ అంటే 48 అడుగులు సుమారుగా మనం బండి వేసి ఆ బండిలో ఒక 8 ఫీట్ వాకింగ్ ట్రాక్, 8 ఫీట్ సైక్లింగ్ ట్రాక్ వేసి దాని చుట్టుపక్కలంతా కూడా మంచి బ్రాండెడ్ షాప్స్ వచ్చే విధంగా కూడా అన్ని విధాలుగా వాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేసుకోవచ్చు, వాళ్ళైనా షాపింగ్ చేసుకోవాలన్నా కూడా ఒక లేక్ పక్కన ఒక షాప్ చేసుకొని కొంచెం హ్యాపీగా ఫ్యామిలీతో ఒక ఈవినింగ్ ఒక 4 to 8, 9 వరకు కూడా స్పెండ్ చేసే విధంగా దాన్ని చేస్తున్నాము. మరోవైపు శేషాచలం కొండలో స్వర్ణముఖి నది నుంచి వచ్చే వరద నీటిని వృధా కాకుండా చెరువులకు మళ్లించేందుకు తుడా వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 35 కిలోమీటర్ల మేర సప్లై ఛానల్స్ ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తిరుపతి పరిసరాల్లో ప్రస్తుతం 700 అడుగుల లోతులో ఉన్న భూగర్భ జలాలను 200 అడుగుల ఎత్తుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఒక చెరువుకి మొత్తం కూడా వాటర్ లింక్ చేస్తూ ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఎక్కడ కూడా ఈ పిలిగ్రిమ్ డివోషనల్ సిటీలో ఎవరు కూడా ఇబ్బంది పడవద్దని ఒక కాన్సెప్టు. రెండోది రోజుకి తిరుపతి జిల్లా అనేది కూడా మొత్తం బాగా పాపులేషన్ పెరుగుతున్నారు కాబట్టి సో వాళ్ళకి ఎప్పుడు కూడా సరే గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఇబ్బంది రావుందనేసి అని తొలి దశలో 187 ఎకరాల్లో విస్తరించి ఉన్న అవిలాల చెరువును హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని తుడా భావిస్తోంది. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు అనుసరించి పేరూరు, అవిలాల చెరువుల్లో పూడిక తీసి కట్టలను బలోపేతం చేయనున్నారు. ఇక శేషాచలం కొండల నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు ప్రతి 3 చెరువులకు ఒక మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. టీటీడీ ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా టెంపుల్ సిటీలో భూగర్భ జలాలను పెంపొందించడమే తుడా ప్రధాన లక్ష్యం. టెంపుల్ సిటీని లేక్ సిటీగా మార్చాలని సీఎం చంద్రబాబు భావించిన నేపథ్యంలోనే తుడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండే 22 చెరువులను ఆధునీకరించాలని భావిస్తోంది. చెరువులను పరిరక్షించే బాధ్యత చేపట్టింది. ఇందుకు గాను 110 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. ప్రభుత్వంతో పాటు టీటీడీ సహకారాన్ని కూడా తుడా తీసుకోబోతుంది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ఈ 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 22 చెరువులను ఆధునీకరించడం ద్వారా పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చేసి ప్రజలకు ఒక వినోదభరితమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నము చేస్తోంది. మరోవైపు భూగర్భ జలాలను పరిరక్షించడం ద్వారా తిరుపతికి ఎప్పటికీ నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండే ఒక భగీరథ ప్రయత్నమే తుడా చేస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు TV9 తిరుపతి నుంచి.